ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఒక వచనం మీరు, ఒక వచనం నేను, ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, స్లోగా అందరూ కలిసండి, మళ్ళీ చదువుదారా వచ్చును. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చును. 10వ వచనం అందరూ కలిసి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవనికైనానో ఇంత విశ్వాసం చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం. మీ ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాలు బలోపేతం అవునట్లు దేవుని యుద్ధ నుండి ఒక తాజా రొట్టెను మీ మధ్యకు తీసుకొని వచ్చాను. ఈ శతాధిపతి నుండి కొన్ని పాఠాలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు ఈ లేఖనం నుండి మనం మాట్లాడుకున్నాం, ధ్యానించాం. ఈ పూట మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ లేఖనములో నుండి మాట్లాడుటకు పరలోక తండ్రి ఇష్టపడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించిన రోజుల్లో పేతురు గ్రామమైన, పేతురు పట్టణమైన కపెర్నహూముకు వచ్చాడు. ఆ కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి, అంటే అప్పట్లో ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యము పరిపాలిస్తూ ఉండేది. ప్రపంచాన్నండి, భారతదేశాన్ని కాదు, ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యము పరిపాలిస్తూ ఉండేది. ఆ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యములో ఒక రోమా శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి, శత అధిపతి అంటే 100 మంది అధిపతుల మీద అతడు అధిపతి. అంటే అతని కింద 100 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు, 100 మంది సైనికులు ఉంటారు, 100 మంది ఉద్యోగస్తులు ఉంటారు, 100 మంది అధిపతుల మీద అతడు అధిపతి. అలాంటి ఒక శతాధిపతి ప్రభువైన యేసు వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి తన దాసుని యొక్క స్వస్థత కొరకు ప్రభుని వేడుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నేను మీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరిచెదను అన్నారు ప్రభు. వెంటనే ఆ రోమా శతాధిపతి అంటాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుని కాదు, మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు
స్వస్థపరచబడును అంటున్నాడు. మాట మాత్రం సెలవివ్వండి, మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. అంతేకాదు, ప్రభువా నేను కూడా కొంతమంది అధికారుల కింద, అధికారం కింద లోబడి బ్రతుకుతున్నాను. నా కింద 100 మంది అధిపతులు ఉన్నారు, నేను కూడా మరొక అధికారము కింద లోబడి బ్రతుకుతున్న వాడిని. అయినా నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. కానీ నేను కూడా అధికారానికి లోపడుతున్నాను. నీవు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడునని ఆ శతాధిపతి ప్రభుతో చెప్తున్నారు. ప్రభు అన్నాడు, ఒరే ఏ విశ్వాసం రానిది, ఇశ్రాయేలులోనైనను ఇలాంటి విశ్వాసము ఎవరికైనా ఉన్నదని నేను చూడలేదు అని చెప్పి ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసమును బట్టి ప్రభు ఆశ్చర్యపడినట్లు ఈ లేఖనములో మనం చూస్తున్నాం. ప్రభువు సెలవిచ్చాడు, మాట సెలవిచ్చాడు, ఆ దాసుడు బాగుపడ్డాడు. ఇది జరిగిన విషయం. మరి కడవరి దినములలో దీని నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘమునకు, నీకు నాకు నేర్పిస్తున్న మాట ఏంటి, పాఠం ఏంటి? చదువుబడిన లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో జరిగిన సంభవాన్ని పొందుపరిచారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ ధ్యానాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. దీని నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలేంటి? ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందు ఒక శతాధిపతి నుంచి మనకు ఒక పాఠాన్ని నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. అతడు ఎవరు? అందరితో చెప్పండి. 100 మంది అధిపతుల మీద అతడు అధిపతి. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, ఇది చెయ్యమంటే చేస్తాడు, వద్దంటే. ఎంతోమంది సైనికులు ఉన్నారు అతని చేతి కింద. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్న ఒక శతాధిపతి వచ్చి, వింటున్నారా, ఒక శతాధిపతి వచ్చి ప్రభుని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎవరిని? ప్రభుని. ఎవరి కోసం? తన ఇంటి వారి కోసం కాదండి, తన ఇంట్లో ఉన్న ఒక దాసుని కొరకు. నా దాసుడు పక్షవాయువుతో మంచమున పడి ఉన్నాడు, అతనిని స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. అరే, అంత పెద్ద హోదాలో ఉండి, అధికారంలో ఉండి, ఒక సంపన్న స్థితిలో ఉండి, ఒక దాసుని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక దాసుని కొరకు వేడుకుంటున్నాడు. నా దాసుడు పక్షవాయువుతో మంచమున పడి ఉన్నాడు, అతనిని స్వస్థపరచమని వేడుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను అంటున్నాడు. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుణ్ణి కాదు అంటున్నాడు. దీని నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకేమో నేర్పిస్తున్నాడో తెలుసునా? అతడు గొప్ప అధికారములో ఉండి, ఉన్నత స్థాయిలో ఉండి, రోమా శతాధిపతి ఉండి, అతని కింద అనేక మంది సైనికులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు.
అంత ఉన్నత స్థాయిలో ఉండి 100 మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి ప్రభుని వేడుకుంటున్నాడు. తన దాసుని కొరకు వేడుకుంటున్నాడు, ప్రభుని వేడుకుంటున్నాడు. పైగా తన కోసం కాదు, తన దాసుని కొరకు వేడుకుంటున్నాడు. అరే ప్రభు వస్తాను అంటే అంటాడు, నీవు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుణ్ణి కాదు అంటున్నాడు. ఏమర్థమైంది మీకు? అతడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండి, అతడు ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉండి దీనత్వము కలిగిన వానిగా మనకు కనబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు? శతాధిపతి. శతాధిపతిలో ఉన్న దీనత్వాన్ని మనం చూస్తున్నాం. అతడు శతాధిపతి అయి ఉండి, రోమా శతాధిపతి అయి ఉండి ప్రభు యుద్ధకు వచ్చి వేడుకుంటున్నాడు. పైగా తన దాసుని కొరకు వేడుకుంటున్నాడు. ప్రభు తన ఇంటికి వస్తానంటే, ప్రభు నేను పాత్రుని కాదయ్యా అంటున్నాడు. ఈ మాటలన్నిటిలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సంగతి ఏంటంటే, అతడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి, అధికారంలో ఉండి, ఉన్నత స్థితిలో ఉండి, పదవిలో ఉండి దీనత్వమును ధరించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఓ నా సోదరి సోదరుడా, నువ్వు సామాన్యమైన స్థితిలో ఉండి దీనత్వాన్ని కనపరచలేకపోతున్నావు. ఏమీ లేని స్థితిలో ఉండి అన్ని ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు తప్ప దీనత్వం అనేది ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో కనపడటం లేదు. ఇతడు అధికారంలో ఉండి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. శతాధిపతి ప్రభుని వేడుకుంటున్నాడు, ప్రభుని బతిమాలుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను ఇంటికి వస్తాను, వద్దు ప్రభు రావటానికి నేను పాత్రుని కాదంటున్నాడు. ఆ శతాధిపతి ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంతమంది సైనికులు ఉన్నారు అతని చేతికి, కానీ దీనత్వాన్ని కనపరుస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఈ మనుషుడు దీనుడై, నలిగిన హృదయం కలిగి దీనత్వాన్ని ధరించి దీన మనసు గలవాడై ఉంటాడో, తప్పకుండా దేవుడు అతని యొద్ద నివసిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు తెలుసా? ఎవరి పట్ల కార్యాలు చేస్తాడు తెలుసా? ఎవరికి తన చేతిని చాపుతాడో తెలుసా? దీనుడు. ఈ శతాధిపతి దీనుడండి. గొప్ప ఆధిక్యతలో, అధికారంలో, ఉన్నత స్థితిలో ఉండి ప్రభు ఎదుట దీనుడిగా కనబడుతున్నాడు.